హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, యూనికాన్ వెహికల్కి బ్రేక్ వేసినప్పుడు లౌడ్గా సౌండ్ వస్తుంది. దాంతోపాటుగా బ్రేక్ అనేది సరిగ్గా పట్టకుండా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వెహికల్స్కి BS6 అయినా BS4 వెహికల్స్ అయినా ఏ వెహికల్ అయినా, మోటార్ సైకిల్ వెహికల్, టూ వీలర్ వెహికల్కి మనం ఎలాగ రెడీ చేసుకోవాలి, దాన్ని ఎలాంటి ప్రాబ్లం వస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఇప్పుడైతే మీకైతే చెప్పబోతున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన లాంగ్ వీడియోస్ చూస్తున్న వారంతా చూసి మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనము యూనికాన్ వెహికల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వెహికల్కి ఏమింటే సర్వీస్ చేస్తున్నారు, ఫుల్ సర్వీసు. దాంతోపాటుగా మెయిన్ రీజన్ ఏమిటి, బ్రేక్ సౌండ్ అనేసి. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమిటి, ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడటం వల్ల వెహికల్ అనేది బాగా నానుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఏమిటి, బురదల్లోన నీళ్ళలోన పోతుంటారు. కాబట్టి ఈ వెహికల్కి ఇలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది, బ్రేక్ సౌండ్ అనేసి. ఇలాగ సౌండ్ వస్తుంటే వాటిని ఎలాగ మనము రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడైతే నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ వెహికల్ అయితే రెడీ చేసుకుంటే సరిపోతుంది. చైన్స్లో ఏమిటి, ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి చైన్స్లో ఏమన్నా డస్ట్ ఉండి ఎక్కువ డ్రై అయిపోయింటే చైన్స్ పాకెట్ త్వరగా పోతుంది. దానికోసం ఏంటంటే చైన్ని చెక్ చేయడానికి చైన్స్ కవర్స్ అనేసి రిమూవ్ చేస్తున్నారు. ఈ చైన్ కవర్స్ రిమూవ్ చేసిన తర్వాత వాటిని ప్లే ఉందా లేదా, తర్వాత అడ్జస్ట్మెంట్ ఉందా లేదంటే అన్లెవెల్ పోతుందా, ఇవన్నీ చెక్ చేస్తారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని. చైన్స్ పాకెట్ త్వరగా పోకుండా ఉండాలంటే ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, చూడండి. మన చైన్స్ పాకెట్ త్వరగా పోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే, చైన్స్ పాకెట్కి 1 వీక్ ఒకసారి ఆయిల్ అయితే చెక్ చేయించుకోవాలి. దాంతోపాటుగా చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి, అన్లెవెల్ పోకుండా. దాంతోపాటుగా వీల్ రబ్బర్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదనేసి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకుంటే మన చైన్స్ పాకెట్ మనకి చాలా రోజులైతే మెయింటెనెన్స్ అయితే వస్తుంది. ఈ బ్రేక్ లైనింగ్స్ ఓపెన్ చేయడానికి వీల్ నెట్ అనేది ఓపెన్ చేయాలి. వీల్ నెట్, తర్వాత బ్రేక్ అడ్జస్ట్మెంట్ నెట్, దానికి సపోర్ట్గా ఉన్న నెట్ని అయితే రిమూవ్ చేయాలి. వీటన్నిటిని రిమూవ్ చేసిన తర్వాతనే ఆ బ్రేక్ లైనింగ్స్ వీల్ హబ్లో అయితే ఉంటుంది. ఆ బ్రేక్ లైనింగ్స్ని ఓపెన్ చేయాలంటే వీల్ నెట్, తర్వాత బ్రేక్ నెట్, దానికి సపోర్ట్గా ఉన్నది ఆ నెట్ని అయితే ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మీ వెహికల్కి అయితే ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఇంట్లో ఉన్నా కానీ ఇంటి దగ్గర మీ దగ్గర టూల్స్ ఉంటే మీరే ఓపెన్ చేసి మీరే రెడీ చేసుకోవచ్చు. బ్రేక్ సౌండ్ అయితే వస్తుంటే, ఈ బ్రేక్ సౌండ్ అనేసి ఎందుకు వస్తుందంటే, బ్రేక్ లైనింగ్స్ అనేవి స్మూత్ అన్న అయిపోయి ఉండాలి, లేదంటే హార్డ్ అన్న అయిపోయి ఉండాలి. దాంతోపాటుగా వాటర్లో పెట్టినప్పుడు వాటర్స్ ఆ డ్రమ్ లోపలికి వెళ్ళిపోయి డస్ట్ లేదంటే అందువల్ల రావచ్చు. దాంతోపాటుగా ఏమిటి, బ్రేక్ లైనింగ్స్ వేస్తున్నప్పుడు ఆ బ్రేక్ లైనింగ్స్ అరిగినప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ అలాగే ఉండిపోయి నైస్ అయిపోతుంది. ఆ వీల్ లోపల నైస్ అయిపోయినప్పుడు మనం బ్రేక్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది, కానీ బ్రేక్ అనేది సరిగా పట్టకుండా ఉంటుంది. మనకైతే ఇరిటేషన్ అనేది వస్తుంది. ఈ ఇరిటేషన్ అనేది మనకి పోవాలి అంటే, అదే బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అయిపోయినా కూడా మనకి బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అంటే ఏమి అంటే, బ్రేక్ లైనింగ్స్ అనేవి స్మూత్ లేకుండా హార్డ్ అంటే రాయిలాగా అయిపోయి ఉంటాయి. అవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ బ్రేక్ లైనింగ్స్ అనేవి బాగున్నా కూడా బ్రేక్ లైనింగ్స్ అనేవి మనకి పడవు, సౌండ్ అనేది వస్తుంటుంది. ఇలాగ సౌండ్ రాకుండా ఉండాలి అంటే మన బ్రేక్ లైనింగ్స్ హార్డ్ అయిపోయి ఉంటే చేంజ్ చేసుకోండి. కొంతమంది ఏమిటంటే నేను కొన్ని రోజుల ముందరే మనమైతే మార్చాము అంటారు. అలాగ మార్చినా కూడా మన వెహికల్ ఏమిటంటే హార్డ్ అయిపోతే బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అయిపోతే బ్రేక్లు అనేవి పడవు. ఇప్పుడైతే మీరు చూస్తున్న BS6 వెహికల్ యూనికాన్ గ్రే కలర్. ఇప్పుడైతే వాటిని ఓపెన్ చేసి ఎమిరీతో క్లీన్ చేసి వాటిని రఫ్ చేసి వాటిని అయితే ఫిట్ చేస్తారు. నేను చెప్పిన విధంగానే మీ వెహికల్కి ఏమైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలాగైతే రెడీ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాంగ్ వరకు చూడండి, ఎలాగ క్లీన్ చేస్తారు, మళ్ళీ ఎలాగ రీఫిట్ చేస్తారనేసి. మీకు నేను చెప్పిన విధానము, మీకు వీడియో తీసిన విధానము మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇదంతా ఇంకా ప్రాసెస్ ఎలాగ చేస్తారనేసి. ఇక్కడ ఉన్న డ్రమ్లో చూడండి వేస్ట్ అనేది ఉంటుంది. ఆ బ్రేక్ లైనింగ్స్ అరిగిపోయి తర్వాత వాటర్ ఏమైనా పోయినా కానీ స్మూత్ అనేవి అయిపోతాయి. ఇలాగ స్మూత్ అవ్వడం వల్ల ఏమింటే
మన బ్రేక్ లైనింగ్స్ సౌండ్ వస్తుంది, బ్రేక్లు అనేవి పడకుండా అయిపోతాయి, హార్డ్ అయిపోయినా కూడా పడకుండా అయిపోతాయి. ఇప్పుడైతే ఆ డ్రమ్ క్లీన్ చేసి బ్రేక్ లైనింగ్స్ క్లీన్ చేసి హెయిర్ ప్రెజర్తో వాటిని అయితే క్లీన్ చేసుకొని ఎమ్రీతో క్లీన్ చేసుకున్న తర్వాత మన వెహికల్కి అయితే రీఫిట్ అనేది చేయాలి. డ్రమ్ కూడా ఎమ్రీతో క్లీన్ చేసిన తర్వాతే వేయాలి, లేదంటే మనకి దాంట్లో అలాగనే డస్ట్ ఉండిపోయి స్మూత్ అయిపోయి మళ్ళీ తర్వాత మనము ఇంత వర్క్ చేసినా కూడా మళ్ళీ వేస్ట్ అనేది అయిపోతుంది. నేను చెప్పిన విధంగా చూడండి, ఇక్కడ బ్రేక్ లైనింగ్స్ చూస్తున్నారు కదా, అవి చూడండి నైస్ అయిపోయింటాయి. మన ఎమ్రీతోనో లేదంటే దాన్ని ఎలాగో రఫ్ చేయాలి, అవి రఫ్ చేయటం వల్ల ఏమిటంటే దాని నైస్ అయిపోయినవి ఆ డస్ట్ పార్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఎమ్రీతో ఉన్న క్లీన్ చేయండి, లేదంటే ఈ విధంగా హార్డ్గా ఉండే వాటిని ఏమిటి నైస్గా ఉండే వాటిని రఫ్ చేస్తే ఏమిటి కొంచెం స్మూత్ అనేది హార్డ్ అవుతుంది గర్గ్గా. ఆ విధంగా గర్గ్గా ఉంటేనే బ్రేక్ లైనింగ్స్ అనేవి పడతాయి. ఇలాగ స్మూత్ అయిపోతే హార్డ్ అయిపోయినా కానీ పడవు. దానికోసం అయితే ఎమ్రీతో కాకుండా ఇది బ్లేడ్తో అయితే క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే అవి రఫ్ అవుతుంది కాబట్టి. చాలామంది అయితే ఎమ్రీతోనే క్లీన్ చేస్తుంటారు. దాంతో పాటుగా క్యామ్ సాఫ్ట్కి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే మనం బ్రేక్ వేసినప్పుడు జామ్ కాకుండా అదే మనకైతే క్యామ్ సాఫ్ట్ అనేది ఉంటుంది. ఈ క్యామ్ సాఫ్ట్ని మీరు చూస్తున్న విధంగానే నీట్గా క్లీన్ చేసుకొని, చాలామంది అయితే గ్రీజ్ అయితే యూజ్ చేస్తుంటారు, గ్రీజ్ అయితే యూజ్ చేయొద్దండి, ఆయిల్ యూజ్ చేయండి. డ్రమ్ చూడండి, డ్రమ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దానికి ఏమిటి వీల్ బేరింగ్ వస్తుంది, ఆ వీల్ బేరింగ్కి ఏమిటి గ్రీజింగ్ అయితే చేయండి. ఈ క్యామ్ సాఫ్ట్కి అనేది ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఈ విధంగా మీ వెహికల్కి బ్రేక్ లైనింగ్స్ క్లీన్ చేసి, డ్రమ్ములు క్లీన్ చేసి, తర్వాత వీల్ లబ్బర్స్ కూడా నీట్గా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మీ వెహికల్కి అయితే రెడీ చేసుకోవాలి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవైతే కూడా చూడండి. థ్యాంక్ యూ. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody is right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy.